టెక్నీషియన్ యూనియన్ ఎలక్షన్స్ జరిగినాయి గత 4వ తారీఖు. సో అందులో కొత్త కమిటీగా ఎన్నుకోబడినటువంటి కిషోర్ గారు, రాజు గారు, మధు గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ వేదిక పైన పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ కూడా ఒకటే వేదిక మీద ఉండి హ్యాపీగా మాట్లాడుకుంటాం. ఎలక్షన్ అయిపోయింది, అందరం కూడా కలిసి పని చేసుకుంటాం, మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న స్టేజ్ మీద పెద్దలు ఉమాయిన్ గారు, ఉమాయిన్ టైర్ సినీ ఎక్విప్మెంట్స్కి సంబంధించినటువంటి పెద్దలు ఉమాయిన్ గారు గత 35 సంవత్సరాలు యూనియన్కి ప్రెసిడెంట్గా ఉండే ఈరోజు ఆయన పోటీలో లేరు. కొత్తలకు అవకాశం ఇవ్వాలని కొత్తలకు ఇచ్చినారు. అండ్ ప్రజలు కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది, యూనియన్లో సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా యూనిటీగా ఉండడం చాలా సంతోషమైనటువంటి విషయం. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన కొన్ని మా దృష్టికి తెచ్చినారు. ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గతంలో మా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి ముందు సినీ పరిశ్రమ పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా ఈ టికెట్స్ రేట్ మీద 20% కార్మికులకు చెందాలని, ఫెడరేషన్కి అందాల డబ్బులు అని చెప్పి జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఫెడరేషన్కి ఒక స్థలం కూడా, ఫెడరేషన్ బిల్డింగ్ స్థలం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ల్యాండ్ కూడా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. అండ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి చేపిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆరోగ్యశ్రీ 10 lakhs రూపీస్, అంటే వైట్ రేషన్ కార్డు లేకపోయినా సినీ కార్డు ఉంటే వాళ్ళకి సపరేట్గా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్లా వేరియస్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినీ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. అండ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా నేను గెలవడానికి సినీ పరిశ్రమ అంతా కూడా ఒక మేజర్ రోల్. వాళ్ళందరూ కూడా సొంత కుటుంబ సభ్యులు లెక్క. మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి వీళ్ళ సినీ పరిశ్రమకి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. గత 15 సంవత్సరాలు నాకు కూడా వీళ్ళందరితో మంచి రిలేషన్షిప్ ఉంది. మా తమ్ముడు చిత్రపూరి సొసైటీలో వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తా ఉన్నాడు యూనియన్కి సంబంధించి. సో మాకు ఒక ఫ్యామిలీ రిలేషన్ లెక్క మేమందరం ఉంటాం. వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా సరే ఒక గౌరవ శాసనసభ్యుడిగా వాళ్ళకి అండగా ఉంటాం. అండ్ ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులందరూ కూడా మా ప్రాంతంలో ఉండడం, జూబ్లీహిల్స్ కృష్ణానగర్ యూసఫ్ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉండడం నేను చిన్నప్పటి నుండి చూస్తాను. వాళ్ళ సమస్యల పైన కూడా నాకు అవగాహన ఉంది. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ మేము కూడా వాళ్ళకి అండగా ఉంటాం, గవర్నమెంట్ అండగా ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి అండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు.